రైట్. మరొక అంశం చూస్తే తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2620 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా ఈ లాటరీ కార్యక్రమం నిర్వహించారు. మద్యం షాపులు డ్రాకు సంబంధించినటువంటి హైకోర్టు ఆమోదించడంతోనే ఇక అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 2620 మద్యం షాపులకు మొత్తంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి. డ్రా పద్ధతిలో మద్యం షాపులకు లైసెన్సులు కేటాయించనున్నారు. లాటరీ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్సులను న్యాయపరంగా పారదర్శకంగా కేటాయించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైట్. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2620 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అడిగి తెలుసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి, 11 గంటలకు లాటరీ ద్వారా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే తెలంగాణ నూతన మద్యం పాలసీ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే మద్యం దుకాణాల కోసం టెండర్ల కోసం అయితే ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తుల ప్రకారంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా లక్కీ డ్రా అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 192 వైన్ షాపులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆదిలాబాద్ లో 40 షాపులకు 771 మంది, అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 వైన్ షాపులకు 680 మంది, అలాగే మంచిర్యాల జిల్లాలో 73 షాపులకు 1712 మంది, నిర్మల్లో 47 షాపులకు అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు సమర్పించినటువంటి ఒక జిల్లా ఇక్కడ 47 షాపులకు 3002 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. అయితే వాటి ప్రకారంగా వాటికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు పారదర్శకంగా లక్కీ డ్రా ఎట్లంటే వీడియోగ్రఫీ అంటే వీడియో రికార్డింగ్ చేస్తూ ఎక్కడా కూడా ఎలాంటి ఎవరికి అనుమానం రాకుండా అంటే ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా
పూర్తిగా పారదర్శకంగా ఉండేందుకు వీడియోగ్రఫీ పర్యవేక్షణలో ఈ యొక్క లక్కీ డ్రా అనేటటువంటిది నిర్వహిస్తున్నారు. ఆ లక్కీ డ్రా తీసేటప్పుడు కూడా ఆ షాపును ఆ విజువల్ లో క్లియర్ గా షాప్ నెంబర్ ను ఆ షాపు దక్కించుకున్నటువంటి యొక్క అతని పేరును ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 40 ఉన్నాయి దుకాణాలు. ఈ 40 దుకాణాలకు సంబంధించి ఇక్కడ కేవలం 36 షాపులకు మాత్రమే లక్కీ డ్రా నిర్వహించారు. 6 షాపులను వాయిదా వేశారు. ఎందుకంటే ఏవైతే అతి తక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి ఒక మద్యం దుకాణాలు ఏవైతే ఉంటాయో తక్కువగా వచ్చినటువంటి ఒక మద్యం దుకాణాల డ్రాని వాయిదా వేయాలనేటువంటి ఒక ఆదేశాల ప్రకారం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 6 దుకాణాలు ఇటు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి షాపు నెంబర్ 16, 17, 18 అలాగే ఇచ్చోడ పరిధిలోకి వచ్చేటటువంటి యొక్క 25, 28 షాపు నెంబర్లు అలాగే ఉట్నూరు పరిధిలో ఉన్నటువంటి యొక్క షాపు నెంబర్ 40 ఈ 6 షాపులకు మినహా మిగతా ఏవైతే 34 షాపులకు సంబంధించి లక్కీ డ్రా అయితే ఇందాకే పూర్తయింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క లక్కీ డ్రా ఇటు దరఖాస్తు చేసుకున్నటువంటి యొక్క అభ్యర్థుల సమక్షంలో అధికారుల సమక్షంలో ఇటు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో పారదర్శకంగా అయితే పూర్తిగా జరిగింది. అయితే లక్కీ డ్రా ఎవరెవరు దక్కించుకున్నారో వారి వివరాలు మనకు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఇక్కడ జిల్లా వ్యాప్తంగా. అయితే ఇక్కడ ఎవరైతే పూర్తిగా అంటే 10 దరఖాస్తుల కంటే ఎక్కడైతే తక్కువగా మద్యం దుకాణాలకు సంబంధించి తక్కువగా అప్లై చేసుకున్నారో అక్కడ మటుకు వాయిదా వేయడం అనేటువంటి ఒక ఘటన జరిగింది. అంటే దాదాపుగా ఇప్పుడు గతంతో పోలిస్తే కనుక ఇటు మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు ఆశించినంతగా అయితే రాలేదు. ఎందుకంటే ఇక్కడ దరఖాస్తుల లైసెన్స్ ఫీజు ఏదైతే ఉన్నదో గతంలో 2 లక్షలుగా ఉన్నటువంటి యొక్క ఫీజును 3 లక్షలుగా చేయడం అనేటటువంటిది ఈ దరఖాస్తులు తక్కువగా రావడానికి ఒక కారణం అనేటటువంటి ఒక వాదన అయితే వినపడుతోంది. అందు ప్రకారంగానే ఇక్కడ తక్కువగా దరఖాస్తులు వచ్చినట్టుగా అయితే సమాచారం అవుతోంది. అయితే తక్కువ దరఖాస్తులు వచ్చిన వాటికి మరికొన్ని దరఖాస్తులు స్వీకరించి ఆహ్వానించి ఆ తర్వాత మిగతా 6 దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 దుకాణాలకు మరికొద్ది రోజుల్లో డ్రా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు ఇక్కడ అధికారులు అంటే ఎక్సైజ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూస్తే మటుకు ఇక్కడ మద్యం షాపులకు నూతన మద్యం పాలసీ ప్రకారంగా మద్యం షాపులకు సంబంధించి మాత్రం దరఖాస్తుల స్వీకరణ దగ్గర నుంచి ఈ టెండర్ల ప్రక్రియ వరకు కూడా అంటే ఇది పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం సూచనల ప్రకారం పారదర్శకంగానే జరిగినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే పూర్తిగా వీడియోగ్రఫీ అనుమానాలు తలెత్తకుండా వీడియో రికార్డింగ్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ తనే స్వయంగా ఆ లక్కీ డ్రా నెంబర్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక గార్డెన్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ప్రైవేట్ గార్డెన్ లో అయితే మొత్తం లక్కీ డ్రా అనేటటువంటిది ఒక రకంగా విజయవంతంగా అయితే ముగిసినట్టుగానే మనం భావించాలి. రాశి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సచిన్ అన్న. సో సచిన్ అన్న చెప్పిన దాని ప్రకారం ఏదైతే అమౌంట్ దానికి సంబంధించినటువంటి దానివల్ల కొంచెం తగ్గాయి అన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని చెప్తుంది డ్రా సంబంధించి. సో నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్కి సంబంధించి మా ప్రతినిధి మౌనీష్ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు, అక్కడి నుంచి అప్డేట్స్ అందించేందుకు. మౌనీష్ చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో అక్కడ డ్రాకు సంబంధించినటువంటి ఏదైతే కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? సో దానికి సంబంధించి రిజల్ట్ ఎప్పటిలోకి తెలిసే అవకాశం ఉంది? ఎస్ రాజశేఖర్, ఇటు వరంగల్ అదే విధంగా హన్మకొండకు సంబంధించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా సిస్టమ్ అయితే ఉదయం 9 గంటల నుంచి అయితే ఇటు దరఖాస్తుదారులు అయితే పంపించడం జరుగుతుంది. అయితే ఇటు పాత వైన్ షాపులకు లైసెన్స్ గడువు వచ్చే నెల నవంబర్ 31న ముగుస్తుండటంతో కొత్త వైన్ షాపులకు గాను 2025-27 సంవత్సరానికి లైసెన్స్లు అయితే జారీ చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 20 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము కూడా 3 లక్షలుగా నాన్ రిఫండబుల్ ఫీజు అయితే ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 18 వరకు గడువు ఇచ్చింది, 23న డ్రా తీసేందుకు సమయం ఇచ్చింది. ఆ తర్వాత మద్యం వ్యాపారుల విజ్ఞప్తి మేరకు అయితే 23 వరకు అయితే దరఖాస్తుల స్వీకరణ పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ మొత్తంగా ఈ 28 రోజులలో వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ లో
మొత్తంగా 5,133 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 153.99 కోట్ల ఆదాయం అయితే వచ్చిందంటూ అయితే అధికారులు అయితే లెక్కల్లో చూపిస్తారు. అయితే మద్యం షాపుల లాటరీ విధానం అయితే నేడు ఉదయం 11 గంటలకైతే జిల్లాల కలెక్టర్లు ప్రారంభించడం జరిగింది. ఇటు హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లోని భవన్లో కలెక్టర్ స్నేహ శబరి చేతుల మీదుగా అయితే ప్రారంభించారు. ఇటు వరంగల్లో నాని గార్డెన్స్ లో ఈ వరంగల్ సంబంధించిన వైన్ షాపుల లక్కీ రాయ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం షాపులకు గాను 10,493 దరఖాస్తులు రాగా రూపాయలు 304 కోట్ల ఆదాయం అయితే ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిసింది. అయితే ఇటు హన్మకొండ జిల్లాలో చూసుకుంటే 67 షాపులకు గాను 3,175 టెండర్లు అయితే వచ్చినాయి. ఇటు వరంగల్లో కూడా 57 షాపులకు గాను 1,955 షాపులకు అయితే దరఖాస్తులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో ఈ లక్కీ డ్రాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ లాటరీ సమయంలో ఇతరులకు ఎలాంటి ప్రవేశం లేకుండా అయితే కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు అధికారులు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి అయితే ఈ దరఖాస్తుల దారుల నుంచి అయితే ఎంట్రీ పాసులు తీసుకుని అయితే లోపలికి పంపించడం జరిగింది. ఇటు హన్మకొండలో 11 గంటలకు ప్రారంభం కావాల్సిన లక్కీ డ్రా అయితే కొంచెం కలెక్టర్ యొక్క ఆలస్యం కారణంగా 12:30కు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ లక్కీ డ్రా సిస్టమ్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికి 10 లక్కీ డ్రాల వరకు అయితే తీశారు. మొత్తంగా 67 లక్కీ డ్రాలు అయితే తీయాల్సి ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ అయితే సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్.